బంగారంతో బీ కేర్ఫుల్ అంటూ ఒక వార్త. రోజు రోజుకు బంగారం ధర ఇష్టంగా విరిగిపోతుంది, ఇష్టారీతిన విరిగిపోతుంది. సుమారు 1,62,000కు చేరిందట ఈ రోజు వరకు ఈ బంగారం ధర. అది ఈ నెల 2 నెలల్లో 2 లక్షలు దాటబోతుంది. సుమారు 3 నుండి 4 సంవత్సరాల్లో 8 లక్షలు దాటబోతుంది బంగారం తులం 10 గ్రాముల బంగారానికి. మరి ఇప్పుడంతా కూడా ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా భూముల మీద, రియల్ ఎస్టేట్ మీద పెట్టాల్సినటువంటి ఆ ఇన్వెస్ట్మెంటు, ఆ అమౌంట్ వాటికి ధరలు లేక తీసుకొచ్చి బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, బంగారం మెడలో ఉంటుంది కాబట్టి ఎక్కువ చైన్ స్నాచింగ్లు, మర్డర్లు, దొంగతనాలు ఇవన్నీ ఎక్కువ జరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. నిన్న దేవరకొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో ఒక ముసలావిడిని పిలిచి, భార్యాభర్తలు పిలిచి ఆమె మీద ఉన్న బంగారాన్ని దోచుకొని ఆమెను చంపేసి అదే ఇంటిలో పాతిపెట్టిరట. ఇంత దారుణంగా జరిగినాయి, ఇంకా జరగబోతాయి. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. బంగారంతో బీ కేర్ఫుల్, తులం 1,50,000 దాటడంతో చైన్ స్నాచింగ్లు, మర్డర్లు. హైదరాబాద్ సిటీలో మకం వేసిన అంతర్రాష్ట్ర ముఠాలు. ఒంటరి మహిళలే టార్గెట్గా రెక్కి పట్టబగలే దోపిడీ. అడ్డొస్తే దాడులు, హత్యలకు వెనుకాడట్లే. చోరీ చేసిన నంబర్ ప్లేట్ లేని బైకులతో చైన్ స్నాచింగ్లు. సీసీ కెమెరాలకు చిక్కుతున్నా పట్టుకోలేకపోతున్న పోలీసులు. సంక్రాంతి తర్వాత పెద్ద సంఖ్యలో దొంగతనాలు జరిగినా ఒక్కరు చిక్కలే. బాధితుల ఆభరణాలు రికవరీ కావట్లే అంటూ మనం ఈ వార్త చూడొచ్చు. ఇగో నేను ఇంతకుముందు చెప్పిన ఆమె ఫోటో. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం, వెండి ధరలు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తులం బంగారం 1,61,000కు చేరడంతో అంతర్రాష్ట్ర ముఠాలతో పాటు స్థానిక దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఒక్క స్నాచింగ్ చేస్తే తక్కువలో తక్కువ 2 నుండి 3 లక్షల దాకా చేతికి అందుతుండడంతో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు సహా రోడ్డుపై నడిచి వెళ్లే వారి మెడలోంచి పుస్తరెత్తాళ్ళు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్టపగలే రెచ్చిపోతున్న దొంగలు అడ్డొస్తే హత్య చేసేందుకు వెనుకాడడం లేదు. ముఖ్యంగా ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చంపి మరీ బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా తెలిసిన వాళ్లే ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 30కి పైగా చైన్ స్నాచింగ్లు నమోదు కాగా నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్య చేయడం కలకలం రేపింది. దీంతో ఒంటరి మహిళలు జాగ్రత్తగా ఉండాలని, ప్రస్తుతం జరుగుతున్న జాతరలకు ఎట్టి పరిస్థితుల్లో బంగారం నగలు వేసుకుని వెళ్ళకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లోని మియాపూర్ బీరంగూడకు చెందిన అంకం ప్రీతి 25 రాత్రి 9:25 సమయంలో టిఫిన్ చేసేందుకు మదినగూడ వెళ్ళింది. తల్లితో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్నది. అదే సమయంలో బైక్పై వేగంగా వచ్చిన దుండగుడు ప్రీతి మెడలోని 13 గ్రాముల గోల్డ్ చైన్ తెంపుకెళ్లాడు. సీసీటీవీలో నంబర్ ప్లేట్ సరిగా రికార్డు కాలేదని పోలీసులు చేతులెత్తారు. అంతే, రోజుకు మస్తు అవుతున్నాయి. కాబట్టి బంగారం ధర పెరిగింది కాబట్టి మెడలో బంగారం ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒంటరిగా పోయే మహిళలు బంగారం వేసుకోకుండా పోవడమే చాలా ఉత్తమం.